హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మేఘ్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డైలీ రొటీన్ చూపించిపోతాను. ఫస్ట్ నేను ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వస్తే ఇటు నిండా టాయ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టాయ్స్ అన్ని కలెక్ట్ చేసి లోపల పెట్టేశాను. నేను కలెక్ట్ చేసి లోపల పెడతాను, మళ్ళీ మా వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ మామూలే మళ్ళీ విసురుతాడు. డైలీ ఇదే రొటీన్ నాకు. ఆ టాయ్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత టైం పడుతుందంటే ఇల్లు క్లీనింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మినిమం పడుతుంది ఓన్లీ ఒడవడానికి. ఇంకా మాపు పెట్టుకుంటే మాపు ఒక 30 మినిట్స్ పైన పడుతుంది. 1 అవర్ పైన ఇల్లు క్లీనింగ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కిచెన్లోకి వస్తే పొటాటోస్ సామాన్లు అన్నీ విసిరేస్తాడు. ఇంకా అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ లోపల పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ పొటాటోస్ డైలీ అలాగే విసిరేస్తాడు ఫ్రెండ్స్. ప్లేట్స్ అవన్నీ తీసేస్తాడు, గరిట్లు అన్నీ తీసి కిందకి పడేస్తాడు. ఇంకా నేను ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి, ఇంకా తక్కువే ఉన్నాయి. నేను పెడుతూ ఉంటా, తీస్తూ ఉంటాడు. ఫాస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా అసలైన గట్ట మోపు పెట్టాలి. మాపు ఈజీగా 30 to 40 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. మా వాడికి అవి ఇవి పాడేయడం వల్ల మచ్చలు పడిపోతున్నాయి. సో బాగా నొక్కి నొక్కి తొడవాల్సి వస్తుంది. వచ్చాక డైలీ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మాపు డైలీ మచ్చలు పడిపోతున్నాయి, ఏదో ఒకటి పాడేస్తూ ఉంటాడు కదా. సో మాపు అయితే ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది డైలీ మచ్చల కోసం. అక్కడికి నేను వెంటనే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ తుడుస్తూనే ఉంటున్నాను క్లాత్ పెట్టి. అయినా సరే ఎక్కడో దుక్కుని ఉంటుంది మచ్చలు. సో ఇంకా డైలీ మాపు పెట్టేస్తున్నాను. ఫైనల్లీ మాప్ అయితే ఎండింగ్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది పెట్టడమే పెద్ద పని అయిపోతుంది నాకు డైలీ. మాప్ కంప్లీట్ అయిన తర్వాత బయట కూడా మాప్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఇల్లు ఇప్పుడు. కాకపోతే మా వాడు మళ్ళీ మామూలు ఇంకా అన్ని బొమ్మలన్నీ పాడేసి రచ్చ చేస్తారు లేచిన తర్వాత. ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఉప్మా చేసేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మా బాబుకి అయితే ఉగ్గు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చేస్తున్నాను, అదైతే మిక్స్ చేస్తూనే ఉండాలి అక్కడే ఉండి, లేదంటే ఉండల కింద ఫామ్ అయిపోతుంది. సో అందుకే అక్కడే ఉండి మిక్స్ చేస్తూ ఉంటాను. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది ఈజీగా. ఇంకా తర్వాత దేవుడి సామాను కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. డిషెస్ అయితే నైటే వాష్ చేసేస్తాను, బాబుతో అవ్వదాన్ని మార్నింగ్ పనంతా. సో నైట్ వాష్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ కొంచెం చేసుకున్నవి మాత్రం వచ్చాయి. మా హస్బెండ్ అయితే మార్నింగే ఫ్రెష్ అయితే ప్రేయర్ కూడా చేసేసుకున్నారు. నేను వీడియో తీయడం లేట్ అయింది కొంచెం మధ్యలో. అండ్ దెన్ బాబుకి ఉగ్గు ఆర్ జావా ఆర్ ఎనీథింగ్ ఆర్ టిఫిన్ అనేది రెడీ చేస్తాను వాడికి. అండ్ మాకు కూడా టిఫిన్ వేసేసుకుంటాము. ఇంత మీన్ వైల్ నేను కుకింగ్ వంట కూడా చేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు లేచిన తర్వాత నాకు కష్టంగా ఉంటుంది చేసుకోవడం. సో వాడే లేచేలోపు త్వరగా లేచి చేసేసుకుంటున్నాను. సో ఉగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో డైలీ పిల్లలకి ఉగ్గు పెట్టుకుంటే మంచిది అంటున్నారు, మంచిది బలం కాబట్టి. సో నేను డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా పెడుతూ ఉంటాను. అండ్ దెన్ ఇవాళ నేను పన్నీర్ కర్రీ బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ అడిగా చేయమని, సో చేస్తున్నాను ఈరోజు. ఎలాగో సాటర్డే కదా, సో చికెన్ తినము. సో దట్స్ వై మేకింగ్ బిర్యానీ విత్ పన్నీర్. సో ఫస్ట్ నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటాను. లోపు మా బాబు లేచాడు ఫ్రెండ్స్. ఇంకా వాడిని తీసుకుని వచ్చాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలని చెప్పేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడు లేచిన తర్వాత కాసేపు ఎత్తుకోవాలి, వెంటనే చంక తిరగడు. సో వాడిని ఎత్తుకునే మిషన్లో బట్టలు వేసుకున్నాను. అంటే గ్యాస్ మీద ఆనియన్స్ పెట్టి ఫ్రై చేయడానికి ఇంకా వీడిని తీసుకెళ్ళి తినిపిద్దామని వీడిని బాబుని తీసుకుని వెళ్ళాను ఫ్రెండ్స్. మా వాడికి డైలీ టీవీ పెట్టి తినిపిస్తాను, టీవీ లేకపోతే తినడు. నోరు పట్టడు ఫ్రెండ్స్. చూడండి అసలు నోరు పట్టడు. చాలా ఓపిక్గా 1 గంట మినిమం పడుతుంది ఒక ముద్ద పెట్టడానికి. చాలా టైం తీసుకుంటున్నాడు తినడానికి. 1 అవర్ పైన పడుతుంది. ఇంకా నాకు కూర్చుని కాలు కూడా పట్టేస్తున్నాయి. అలా ఓపికగా కూర్చుంటున్నాను ఇంకా వీడితోటి. చూసేస్తాను మళ్ళీ క్లాత్ ఒకటి వేసుకుంటున్నాను. అయినా సరే మధ్యలో ఎప్పటికప్పుడు లేచి పాడేస్తున్నాడు. నాకు ఇదంతా మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుంది. ఫైనలీ మా బాబు తినిపించడం అయిన తర్వాత అయితే నేను బట్టలు ఒకటి వేసాను కదా, అవి ఆరేద్దామని వెళ్ళాను ఫ్రెండ్స్.
బట్టలని మిషన్లోంచి తీసుకుని బాల్కనీలో ఆరేస్తాను. మాది ఫ్లాట్ కదా, సో అక్కడ ఆరేస్తాను. అండ్ ఈ డ్రాట్స్ ఒకటి దుమ్ము పట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మాకు దుమ్ము ఒకటి ఎక్కువ వస్తూ ఉంటుంది బాల్కనీలకి. ఇంకా దుమ్ము నేనే క్లాత్తో తుడుచుకుని బట్టలు ఆరేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిన తర్వాత మా ఓడిని స్నానం తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. మా ఓడికి స్నానం చేయించేసి మా బంగారానికి బాత్ కంప్లీట్ అయిపోయింది. ఎంత కుదురుగా చూస్తున్నాడు, ఒక్కోసారి బాగా ఏడ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్ వేసేసి రెడీ చేసేసాను మా ఓడిని. ఇంకా అసలైన రంగంలో దిగాలి. ఇప్పుడు కుకింగ్ కంప్లీట్ చేయాలి. బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను కదా, అవి చేయాలి. ఫస్ట్ నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్, బిర్యానీకి కావాల్సినవన్నీ. లేదంటే మా ఊళ్ళో లేచా ఖర్చు అయిన కూడా గ్యాస్ మీద పెట్టుకుని చూసుకుంటూ వంట చేసుకోవచ్చు కదా. ఏమంటారు ఫ్రెండ్స్, అంతేనా? ఇంక ఇప్పుడైతే పన్నీర్ కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. పన్నీర్ బాగా గట్టిగా ఉంది, కాకపోతే తెగట్లేదు. సో కాసేపు ఆగి కట్ చేద్దాము. కాసేపు కూలింగ్ దగ్గర కట్ చేద్దాం, పక్కన పెడుతున్నాను. ఇంకా బిర్యానీ సరుకులన్నీ యాడ్ చేస్తూ అన్ని కూరగాయలన్నీ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ బిర్యానీ కాదు ఎట్లా రెడీ అవుతుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుంటాము. కర్రీ కూడా వేసేసుకున్నాము. పన్నీర్ అయితే కట్ చేసేసాను పీసెస్గా. ఇంకా పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై చేసేసుకుంటే కర్రీ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ కొన్ని పన్నీర్ పీసెస్ని బిర్యానీలో కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పీసెస్ అనేవి అంటుకోకుండా ఉంటాయని పసుపు, కొంచెం ఆయిల్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను ఫ్రెండ్. పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. కొంచెం మసాలా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బిర్యానీలో. బిర్యానీ వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ యాడ్ చేసేస్తాను. రైస్ యాడ్ చేసుకుంటే ఇంకా 10 minutesలో బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లీ బిర్యానీ అండ్ కర్రీ కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నది. నేను ఫుల్ వీడియో తీయలేదు, కుదరలేదు. సో అదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదే నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ ఇంకా వాటికి తినిపించి కొంచెం నేను లంచ్ చేశాక ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటాను. నైట్ అయితే మళ్ళీ రొటీన్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడమే. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిషెస్ అని వాష్ చేసుకోవడం, అంతే ఫ్రెండ్స్ ఇంకా డైలీ రొటీన్. చాలా మంది అడుగుతున్నారని చేశాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.